ఈ హాస్పిటల్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే, నేను మొదటి నుంచి కూడా మీకు ఇంతకుముందు కూడా మేము ప్రతి మీటింగ్లో కూడా చెప్తాను అప్పుడప్పుడు. అది నా అదృష్టమో మరి అది ఏంటో నాకు తెలియదు కానీ, రైతులతోని మమేకమైనటువంటి వ్యాపారాలే నేను మొదటి నుంచి కూడా చేసుకుంటూ వచ్చేది. స్టార్టింగ్ లో ఒక ఫర్టిలైజర్ కావచ్చు, తర్వాత ఒక సీడ్ కంపెనీ కావచ్చు, తర్వాత ఒక డైరీ కావచ్చు. ఆ 3 వ్యాపారాలు కూడా రైతులతో ఇంటరాక్ట్ అయ్యేటువంటి వ్యాపారాలు కాబట్టి నాకు మొదటి నుంచి కూడా టోటల్ గా వ్యాపారాలతో మన రైతులతోని సంబంధాలు విరిగిపోయి నాకు వాస్తవాన్ని కూడా వాళ్ళతోనే జీవనం రెగ్యులర్ గా కొనసాగుతుండేది. ఆ కొనసాగుతున్న క్రమం లోపల మళ్ళీ స్కూల్ కూడా పెట్టాం కాబట్టి ఆ స్కూల్లో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే మీరు చూడండి, మన రికార్డ్ తీస్తే కూడా తెలుస్తుంది. రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచే రైతు కుటుంబాల నుంచి మాత్రమే ఉంటారు పిల్లలు. అంటే అక్కడ నిజంగా కూడా ఏంటంటే పేమెంట్స్ అనేటి చాలా ఇబ్బంది ఉంటది వారికి. అంటే సంపాదన అనేది రైతు కుటుంబాలలో సంపాదన తక్కువ, విలేజ్ బ్యాక్గ్రౌండ్ లో సంపాదన తక్కువ కాబట్టి వారికి విద్య మీద వైద్యం మీద కూడా కొంచెం కష్టం. అంటే ఎక్కడ పోయినా కానీ కార్పొరేట్ విద్య, కార్పొరేట్ వైద్యం అనేది ఉంటుంది. అక్కడ మేము విద్యలో వచ్చేసి కొంచెం విలేజ్ బ్యాక్గ్రౌండ్ తగ్గట్టుగానే మేము ఫీజులు తీసుకొని మరీ డబ్బులే ప్రాధాన్యత కాకుండా అక్కడ విద్య కూడా ఒక రకంగా మేము మంచి కార్పొరేట్ విద్యను ఇచ్చుకుంటూ మామూలు ఫీజులతో నడిపేవారం. అందులో భాగంగానే పుట్టింది ఈ వైద్యం. మరి విద్య ఎంత ఇంపార్టెంటో మనుషులకి వైద్యం కూడా అదే ఇంపార్టెంట్ కాబట్టి మనకైతే ఇంత మందితోని రైతులతోని మనకు ఒక మమేకమై ఉన్నాం కాబట్టి కొంత సేవా దృక్పథం కూడా ఉంటది అనే ఉద్దేశంతో ఈ వైద్యంలో కూడా రావడం జరిగింది. దానికి తోడు ఏదైతుందో కానీ ఈ వైద్యం అనేది మామూలుగా కాకుండా ఒక కార్పొరేట్ స్థాయిలో మనం ఇక్కడ అందియాలి, కార్పొరేట్ స్థాయిలోనే పెట్టాలి అని మేము మొదలే కొంచెం కొంచెం ఒక రేంజ్ లో కన్స్ట్రక్షన్ చేసి మంచి డాక్టర్లను పెట్టి బాగా ఏదో మేమే చేయాలి, మా బ్రాండ్ తోనే చేయాలి, మా రైతులకు మా పేదవాళ్ళకు మేము ఒక వైద్యం చేయాలని ఒక దృక్పథంతో స్టార్ట్ చేయడం జరిగింది. కానీ ఇంతలో మా అదృష్టం కొద్దో మరి అదేంటో మేము అనుకునే దానికోసము అపోలో వాళ్ళు కూడా తోడు కావడము, వాళ్ళు మా బిల్డింగ్ చూసి వాళ్ళకు ఇంట్రెస్ట్ ఏర్పడము, ఆ ఇంట్రెస్ట్ ఏర్పడిన తర్వాత తప్పకుండా మా ఆలోచన వాళ్ళకి చెప్పాము. ఎందుకంటే మేము కొంచెం మాకు చాలా మటుకు హైదరాబాద్ లో లాగా ఇక్కడైతే రిచ్ పీపుల్ ఉండరు, మామూలు కూడా మేము వైద్యం చేయాలనే ఉద్దేశంతో ఉన్నాం కాబట్టి మనం పైసలే ప్రధానం, డబ్బులు ఇస్తేనే వైద్యం చేయాలి, డబ్బులు ఉంటేనే వైద్యం చేయాలి అనేటువంటి ఉద్దేశం అయితే మా దగ్గర లేదు. మేము కొంచెం సేవ కూడా ఇందులో కొంత మాకు ఉండాలి. ఎందుకంటే మా దగ్గర పనిచేసే వ్యక్తులు కూడా ఇప్పుడు దగ్గర ఏర్పడకుండా ఒక 1200 కుటుంబాలు నా దగ్గర పనిచేసే ఎంప్లాయీస్ కావచ్చు, లేకపోతే మాకు తగిన మా పిల్లల పేరెంట్సే కావచ్చు, కొంతమందికి మేము 50% రాయితీతో కూడా అని చెప్పని మేము అనౌన్స్ చేయడం జరిగింది. మరి దీన్ని కూడా మీరు సపోర్ట్ చేయాలని మా ఉద్దేశం ఏదో వాళ్ళకి ప్రకటించడం జరిగింది. వాళ్ళు కూడా సరే సార్ నో ప్రాబ్లం, అట్లాంటి వాటి మేము అపోలో కూడా కొంత మేము సేవా దృక్పథం ఉంటుంది సార్, మీరు అన్ని హాస్పిటల్ దృష్టి పెట్టుకుంటే అపోలో వాళ్ళకును వేరే వాళ్ళకు ఒక డిఫరెన్స్ అని చెప్పని వాళ్ళు కూడా ఆలోచన మాకు చెప్పడం, ఇవన్నీ కూడా కలగాల్సిన అంశాలు. దానికి తోడే ఈ హాస్పిటల్ను నిజంగా కూడా మేము ఒక సేవా దృక్పథంతో స్టార్ట్ చేసి ఇప్పుడు అదే సేవతోని అంకితమైపోయి అటు విద్య ఇటు వైద్యం రెండు కూడా ఒకే చోట ఉండడం అనేది మాకు ఒక అదృష్టంగా భావించి ఈ వ్యవస్థలు నడుపుతున్నాం. ముఖ్యంగా ఇంత కార్పొరేట్ వైద్యం ఇక్కడ జరుగుతుందా జరగదా అని చెప్పినప్పుడు కొంతమందికి డౌట్లు వచ్చినాయి. ఆ డౌట్లలో కూడా మేము ఇమ్మీడియట్లీ ఒక 1 year లోనే మేము అచీవ్ చేయగలిగినాము. ఎందుకంటే అదృష్టవశాత్తు మాకు మంచి డాక్టర్లు, మంచి నైపుణ్యం కలిగినటువంటి నర్సింగ్ స్టాఫ్, మిగతా సబ్ స్టాఫ్ ఎవరైనా అంత మంచి స్టాఫ్ను వాళ్ళు అపోలో వాళ్ళు ఇవ్వడము, మెయింటైన్ చేయడము, ఈ 1 year నుంచి వాళ్ళందరూ కలిసికట్టుగా కష్టపడడానికి మంచి రిజల్ట్ ఉంది. ఇప్పటి వరకు నిజంగా ఈ 1 year లోపల ఇంత మంచి సక్సెస్ అనేది ఒక హాస్పిటల్ ఫీల్డ్లో ఉండదనేది మా వాళ్ళు అనేవాళ్ళు. 1 year లోనే మా వాళ్ళు ఒక మంచి అచీవ్మెంట్ అయితే తీసుకొచ్చారు. ఇంకా కూడా నెక్స్ట్ ఇది ఇక్కడితో ఆగకుండా ముందు కూడా మంచి వైద్యం అందించాలని, నాణ్యమైన వైద్యం అందించాలని, రెండోది మా డాక్టర్లకు కానీ మా నర్సింగ్ స్టాఫ్ కానీ అందరికీ విన్నవించుకుంటూ ఈ హాస్పిటల్ ఇంతటితో కాకుండా ఇంకా ముందుకు తీసుకెళ్లాలని, మంచి సర్వీస్ ఇవ్వాలని చెప్పని కోరుకుంటున్నాను.